హలో అండి. కిమ్చీ ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ అయితే క్యాబేజ్‌ని ఇలా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్‌లో ఒక 2 అవర్స్ నానబెట్టుకొని హాఫ్ అన్ అవర్‌కోసారి బాగా కలుపుకోవాలి. నానాక నార్మల్ వాటర్‌తో ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి వాటర్ స్ట్రెయిన్ చేసేసి పక్కకు పెట్టేయాలి. దీనికి ఒక పేస్ట్ కావాలి. అది రెడీ చేసుకుందాము. బియ్యపు పిండి ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. షుగర్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. వాటర్ వేసి లంప్స్ ఏమీ లేకుండా ఇలా కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఇలా థిక్ పేస్ట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇవి కిమ్చీకి కావాల్సిన సామాన్లు. మిక్సీ జార్ తీసుకొని కొన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఏంటేంటి అంటే అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయ, ఒక యాపిల్, ఒక ఆనియన్, ఇంకా నేను ఒక క్యాబేజీకి 4 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. ఇంకా సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ వేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇది ఫర్మెంట్ చేస్తాము. నిలవ ఉండడానికి దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఏమి కలపము. ఇవే న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అనమాట. అవన్నీ మిక్సీ పట్టుకున్నాక ఇందాక రైస్ ఫ్లోర్ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, అది కూడా మిక్సీ జార్లో వేసి తిప్పేసుకోవాలి అన్నిటితో కలిపి. ఇలా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇదే కిమ్చీ పేస్ట్. దీంట్లో ఇప్పుడు మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. నేను స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్స్, ఇంకా క్యాబేజ్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. కిమ్చీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా ఫర్మెంట్ చేసుకోవాలి అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు.